కేంద్ర ప్రభుత్వం 29 చట్టాలను 4 కోట్లుగా చేయడాన్ని నిరసిస్తూ జరిగే సమ్మెలో సింగరేణి ఉద్యోగులు పాల్గొనాలని ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ రాజ్ కుమార్ కోరారు. ఈ నెల 20న దేశవ్యాప్తంగా నిర్వహించే సమ్మెలో సింగరేణి ఉద్యోగులు, మినరల్స్, బ్యాంకర్స్, అసంఘటిత కార్మికులు పాల్గొనాలని కోరారు. బొగ్గు గనులకు పొట్టినిల్లు అయిన ఇల్లందు ప్రాంతంలో బొగ్గు గనులకు అవకాశం లేకుండా పోయిందని, గత ప్రభుత్వం విధానాల వలన ఈ పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట ప్రభుత్వం సింగరేణిని తీసుకోవాలని, కార్మికులు సొంత ఇంటి పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ కార్మిక సంఘాలతో కలిసి నిర్వహించే ఈ సమ్మె కోసం అన్ని కార్మిక సంఘాలతో చర్చలు కొనసాగిస్తున్నామన్నారు. ఈ సమ్మె ప్రధాన ఉద్దేశం ఏదైతే 29 చట్టాలను 4 కోట్ల చేసి అసలు కార్మికులకు హక్కు లేకుండా చేసి యజమానులకే పూర్తి హక్కు కల్పించే యొక్క సమ్మెను కార్మిక వర్గం అంతా వ్యతిరేకిస్తా ఉన్నారు. ఇప్పటికే ప్రిపరేటరీ మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి. రేపు ఈ సమ్మె అయితే సంఘం పెట్టుకునే హక్కు ఉండదు. రెండోది, ఒక కార్మికుడికి యాక్షన్ తీసుకుంటే కోర్టుకు పోకుండా సంప్రదింపులు చేయాలి తప్ప కోర్టుకు పోయే హక్కు లేదు. అదేవిధంగా ఒక సంఘంలో ఒక యూనియన్ ముఖ్యంగా మాట్లాడాలంటే ఫస్ట్ ఎన్నికలు పెట్టాలంటే 51% ఉంటే తప్ప ఎన్నికలు పెట్టే పరిస్థితి ఉండదు. ఇలాంటి ప్రధానమైన ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ ఈ యొక్క సమ్మెలో తీవ్రంగా వ్యతిరేకిస్తూ మేము సమ్మెలో పోతా ఉన్నాం. కాబట్టి సింగరేణి కార్మిక వర్గం అంతా మే 20వ తారీఖున అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగే సమ్మెను జయప్రదం చేయాలి. ఇందులో ప్రస్తుతం ఉన్న సందర్భం ఏంటంటే బిఎంఎస్ మినహాయించి అన్ని జాతీయ కార్మిక సంఘాలు, ప్రాంతీయ కార్మిక సంఘాలు పాల్గొంటా ఉన్నాయి. కాబట్టి ఇదొక అంశం. రెండవ అంశం, ఈరోజు ఎల్లందు లాంటి బొగ్గు పుట్టిన ఏరియాలో రేపు రాబోయే రోజుల్లో బొగ్గు కనుమరుగయ్యే పరిస్థితి కనబడతాం. ఒకప్పుడు 10,000 మంది కార్మిక వర్గాన్ని చూసినాం. ఈనాడు 500 పైచీలకు వస్తా ఉన్నారు. రేపు కనుక ఏదైతే రేపు ఈ జేకఫ్ ఎక్స్టెన్షన్ రొప్పేడు ఓపెన్ కాస్ట్ వారు ఇచ్చిన టెండర్ ప్రకారం ఓబీ బొగ్గు వాళ్ళకి ఇచ్చిన సందర్భాలు చూస్తా ఉన్నాం. ఇదే కొనసాగితే ఇంకా 200 మంది ఈ ఏరియాకి ట్రాన్స్ఫర్ కావాల్సి వస్తారు. అంటే కేవలం 200 మంది 300 మందితో ఏరియా మొత్తం నడపాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకనే ఈరోజు నేను ఇటు మేనేజ్మెంట్ ప్రభుత్వాన్ని ఒక విధంగా డిమాండ్ చేస్తూ ఏదైతే 12 సెటిల్మెంట్ ఉందో ఈ కోయగూడెం ఏదైతే 2003లో జరిగిన ఒక అగ్రిమెంట్ ఇల్లందు దాన్ని బట్టే బొగ్గు తీసే పని పర్మనెంట్ కార్మికులకు చేయాలి అని ఒక చట్టం ప్రకారం బొగ్గు తీసే పనిని కార్మికులకే ఇవ్వాలి. అదేవిధంగా ఇక్కడ కోయగూడెం 3 ఏదైతే ఉందో 2021లో వేలంలో తీసుకున్న వారికి టెండర్ పాలసీ ప్రకారం 1 సంవత్సరం బొగ్గు చేపట్టాలి. దాన్ని చేపట్టలేదు కాబట్టి దాన్ని ఆటోమేటిక్ క్యాన్సిల్ చేసి సింగరేణికి కేటాయించి అది మన ద్వారా నడపాలని చేస్తా ఉన్నాం. 20వ తారీఖున బ్రహ్మాండమైన సమ్మె జరగబోతాం.